హలో చిల్డ్రన్, మనము ఇప్పుడు మన సంఖ్యలను తెలుసుకుందాం అనే మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి పరిచయం అందరూ టెక్స్ట్ బుక్స్ తీసి జాగ్రత్తగా చూసుకోండి. అక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ ఉమా, లత ఇద్దరి మధ్యలో సంభాషణ ఒకటి ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరూ కలిసి పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ గోడపైన ఉన్న వివరాలను చదివారు. అక్కడ ఇచ్చినటువంటి గ్రామ పంచాయతీ పేరు బండ్లగూడెం, జిల్లా వరంగల్. అక్కడ మీరు జాగ్రత్తగా గమనించినప్పుడు ఏమేమి వివరాలు అక్కడ ఇవ్వడం జరిగిందో చూడండి. ఒకసారి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఆ గ్రామం యొక్క జనాభా ఇవ్వడం జరిగింది. గ్రామ జనాభా మరియు పురుషుల సంఖ్య, స్త్రీల సంఖ్య, పిల్లల సంఖ్య, గ్రామంలోని ఉన్న ఇండ్ల సంఖ్య, పక్కా ఇండ్ల సంఖ్య, కచ్చా ఇండ్ల సంఖ్య కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పేజ్లో కనుక మీరు చూసుకున్నట్లయితే ఏమిచ్చారు అక్కడ? ఆల్రెడీ మీరు 5వ తరగతి వరకు తెలుసుకున్న విషయాలు, అంటే ఎలా మనం సంఖ్యలను లెక్కిస్తాము, వేల వరకు మీరు లెక్కించడం మీకు తెలుసు కదా. మనము ఎలా మొదలు పెడతాము? 1లు, 10లు, 100లు, స్థాన విలువ విషయానికి వస్తే 1000, నెక్స్ట్ 10,000, అలా మనము స్థాన విలువలను రాసుకొని చూసుకుంటాం అన్నమాట. ఇచ్చినటువంటి సంఖ్యలు ఎలా ఇవ్వబడ్డాయి అనేది అనేక విధాలుగా మనం సంఖ్యలను వాడుతుంటాం. సంఖ్యల్లో ఏది చిన్నది, ఏది పెద్దది, ఏది అతి దగ్గర సంఖ్య, ఏది అత్యంత దూరంలో ఉన్నటువంటి సంఖ్య, ఎలా పోల్చాలి, ఇవన్నీ కూడా మనము ఈ అధ్యాయంలో నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, మనకు ఇలా 10,000ల్లో వాడుకునే సంఖ్యలను ఏదైనా చెప్తారా మీరు? రోజువారీ నిత్య జీవితంలో వాడుకునే సంఖ్య. ఒక టెలివిజన్ ధర అక్కడ మనకు మెన్షన్ చేశారు. ఏమని? 12,500 అని. ఎలా చదువుతున్నాను చూడండి దీన్ని. 12,500. 1లు, 10లు, 100లు, 1000, 10,000. ఇది 10,000 స్థానం విలువ వరకు కూడా ఉందన్నమాట. ఇలా రకరకాల సంఖ్యలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటుంటాం. చూడండి, ఇచ్చినటువంటి సంఖ్యలని అంచనా ఎలా వేస్తారు, ఎలా పోలుస్తారు అనేటటువంటిది ఒక బాక్స్ ఉంది. మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి జాగ్రత్తగా చూడండి. మొదటి వరుసలో సంఖ్యలు ఇవ్వడం జరిగింది. ఎలా ఉన్నాయమ్మా సంఖ్యలు? 3,845, 485, 34, 13,845. ఇలా మీకు ఈ 4 సంఖ్యలను ఇవ్వడం జరిగింది. దీంట్లో పెద్ద సంఖ్య ఏది మరియు చిన్న సంఖ్య ఏది అనేది ఫైండ్ అవుట్ చేసి రాయాల్సి ఉంటుంది ఆ బాక్స్ని ఫిల్ చేసేటప్పుడు. సో ఈ 4 ఇచ్చినటువంటి సంఖ్యలలో పెద్దదేది? 13,845. మరి చిన్నదేది? 34. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం దీన్ని? చూడండి అమ్మా, ఇక్కడ ఇచ్చినటువంటి సంఖ్యల్లో ఎన్ని అంకెలు ఉన్నాయి? 1, 2, 3, 4. ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1, 2, 3, 4, 5 5 సంఖ్యలు ఉన్నాయి. మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి సంఖ్యలు కేవలం 2 కాబట్టి ఇది చిన్నది. ఇక్కడ ఇచ్చినటువంటి సంఖ్యల్లో ఇది ఇక్కడ 5 అంకెలు ఉన్నాయి కాబట్టి ఇది పెద్దది అని ఈజీగా మనం దీన్ని చెప్పవచ్చు. అలాగే రెండవది కూడా ఏమిచ్చాడు చూడండి. 856, 1,459, 35,851, 23. వీటిల్లో పెద్దదేది? చూసుకోండి. ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, దీంట్లో ఎన్ని ఉన్నాయి, దీంట్లో ఎన్ని ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇక్కడ చూస్తే 4, ఇక్కడ 5, ఇక్కడ 2. ఇప్పుడు ఈజీగా మనం చెప్పేయచ్చు. పెద్దదేది? 35,851. మరి చిన్నదేది? ఇచ్చిన 4 సంఖ్యల్లో 23. అలాగే మూడో ప్రశ్న చూడండి, అక్కడ ఏమి ఇచ్చాడు? 585,
9535, 678, 44. వీటిల్లో పెద్ద సంఖ్య ఏది? ఎస్, 9535. మరి చిన్నదేది? 44. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అంకెల యొక్క సంఖ్యను చూసి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నాయి, ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నాయి, ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నాయి అనేది ఈజీగా చూసి మనం చెప్పేయడానికి వీలవుతుంది. చివరిది చూడండి, 39, 748, 19651, 7850. వీటిల్లో పెద్దదేది? ఎస్, 19651. మరి వీటిల్లో చిన్నదేది? 2 అంకెలే ఉన్నాయి కాబట్టి ఇది చిన్నది అవుతుంది. సో ఇది 39. ఓకే. సో ఈ విధంగా మనకు ఇచ్చినటువంటి సంఖ్యలలో పెద్ద సంఖ్య ఏది, చిన్న సంఖ్య ఏది అనేది ఇచ్చినటువంటి సంఖ్యలోని అంకెలు ఎన్నున్నాయి అని కౌంటింగ్ చేసి ఈజీగా మనం చెప్పవచ్చు. ఇక్కడ 5 సంఖ్యలు ఉన్నాయి కాబట్టి ఇది పెద్దది. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఇక్కడ 2 అంకెలు ఉన్నాయి కాబట్టి ఇది చిన్నది అని ఈజీగా మనము చెప్పవచ్చు. ఒకవేళ మనకు ప్రశ్న ఈ విధంగా ఇచ్చారే అనుకోండి, 51,845. మరొక సంఖ్య 41,964. మొదటగా దీంట్లో ఎన్ని అంకెలు ఉన్నాయి? మొత్తం 5 అంకెలు ఉన్నాయి చూడండి. మరి ఇక్కడ కూడా 5 అంకెలు ఉన్నాయి. ఇలా రెండింటిని ఇచ్చి 2 సంఖ్యలను ఇచ్చి పోల్చమన్నప్పుడు దీంట్లో 5 అంకెలు ఉన్నాయి, దీంట్లో కూడా 5 అంకెలు ఉన్నాయి. అప్పుడు ఎలా పోలుస్తాం మనం మొదటగా ఈ 2 5 అంకెలే కాబట్టి 10,000 స్థానంలో ఏ అంకె ఉందో గమనించుకోండి. 10,000 స్థానంలో ఇక్కడ చూసినట్లయితే 5 ఉంది, మరి దీంట్లో చూసినట్లయితే 4 ఉంది. కాబట్టి 5 పెద్దదా 4 పెద్దదా? అవును, 5 పెద్దది. కాబట్టి 51,845 అనేది పెద్ద సంఖ్య అవుతుంది. 41,964 కన్నా పెద్దది అనుకున్నప్పుడు మనం గుర్తు ఈ విధంగా పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఇలాగే గనక మరొక ప్రశ్న మనకు అడిగినట్లయితే చూడండి, 58,672 పెద్దదా లేదా 57,875 పెద్దదా అనే ప్రశ్న అడిగినప్పుడు ఫస్ట్ ఈ సంఖ్యలోని అంకెలు మొత్తం ఎన్నున్నాయి? 1 2 3 4 5. మరి ఈ సంఖ్యలోని అంకెలు ఎన్నున్నాయి? 1 2 3 4 5. ఇక్కడ ఉన్నటువంటి అంకెలు, ఇక్కడ ఉన్నటువంటి అంకెలు రెండు కూడా సమానంగా ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ ఎలా చెక్ చేయమన్నాను? 10,000 స్థానంలో ఇక్కడ 5 ఉంది, ఇక్కడ కూడా 10,000 స్థానంలో 5 ఉంది. కాబట్టి నెక్స్ట్ ఏం చూసుకోవాలి? 10,000 స్థానం అయిపోయిన తర్వాత 1000 స్థానంలోని అంకెను చూడండి. కాబట్టి ఇక్కడ 1000 స్థానంలో ఏముంది? 8. మరి ఇక్కడ ఇచ్చినటువంటి సంఖ్యలో 1000 స్థానంలో 7. ఇక్కడ మనకి ఈజీగా అర్థమైపోతుంది. 8 పెద్దదా 7 పెద్దదా? ఎస్, 8 పెద్దది. కాబట్టి గుర్తు ఎలా పెడతాం చూడండి, 58,672 57,875 కన్నా పెద్దది. గుర్తు ఇలా పెట్టుకున్నాం మనం. ఓకే, జాగ్రత్తగా గమనించారా? ఈ విధంగా మనము స్థాన విలువలోని అంకెలను చూస్తూ చిన్నది ఏది, పెద్దది ఏది ఇచ్చినటువంటి సంఖ్యలు ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయటానికి ఉంటుంది. ఒకవేళ 2 వేల స్థానాలలో సేమ్గా ఉన్నాయి. సపోజ్ ఇలా ఉంది, 42,785. మరొక సంఖ్య 42,641. ఇక్కడ అంకెలు ఎన్నున్నాయి? 5. మరి ఇక్కడ కూడా అంకెలు 5. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి? 10,000లో చూసుకోవాలి.
10,000లో ఇక్కడ 4 ఉంది, 10,000 స్థానంలో. ఇక్కడ మరి 10,000 స్థానంలో 4 ఉంది. నెక్స్ట్ ఏం చూసుకోమన్నాను? 10,000 తర్వాత 2 సమానంగా ఉన్నాయి కాబట్టి వేలల్లో చెక్ చేయాలి. ఇక్కడ వేల స్థానంలో ఏముంది? 2. మరి ఇక్కడ వేల స్థానంలో 2. సో నెక్స్ట్ ఏం చేయాలి? వేల స్థానంలో కూడా సేమ్గా ఉన్నప్పుడు నెక్స్ట్ వచ్చేసి వందలు. ఇక్కడ వందల స్థానంలో 7, మరి ఇక్కడ వందల స్థానంలో 6 ఉంది. కాబట్టి ఏది పెద్దదవుతుందో చెప్పండి. ఎస్, ఇది పెద్దదవుతుంది. కాబట్టి గుర్తు మనం ఈ విధంగా పెడతాం. 42,785 42,641 కన్నా పెద్దది. నెక్స్ట్ వీడియోలో మనం అభ్యాసం 1.1లోని సమస్యలను చేసుకుందాం.